రోహిత్ శర్మకి గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వలేదు? భారత్లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లంటే పడి చచ్చిపోయే అభిమానులకు కొదువే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్ళు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే మరి క్రికెట్ రంగానికి చేస్తున్న సేవలకు గాను ప్రతిఫలంగా సముచిత గౌరవం ప్రభుత్వ ఉద్యోగులు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా? సచిన్ టెండూల్కర్. టీమిండియా దిగ్గజం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండూల్కర్. కపిల్ దేవ్. టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచ కప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ డేవిల్స్ వెస్టిండీస్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకు 3 ఐసీసీ టైటిళ్లు అందించాడు. ధోనీ టీ20 ప్రపంచ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 సాధించి లెజెండరీ కెప్టెన్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్ భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. హర్భజన్ సింగ్. భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో 700కు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్ భజ్జీని డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించింది. జోగేందర్ శర్మ. 20 ప్రపంచ కప్ 2007 చూసిన వారికి జోగేందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్థాన్తో జరిగిన హోరాహోరీ పోరులో జోగిందర్ తీసిన వికెట్తో భారత్ రెండోసారి వన్డే ఫార్మాట్ కలిపి విశ్వ విజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగిందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా అవకాశం వచ్చింది. కేఎల్ రాహుల్. ఇండియన్ క్రికెట్ టీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాహుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్. బ్యాంకులతో యువకులను మంచి సంబంధాలు కలిగేలా ఉండేందుకుని ఆర్బీఐ రాహుల్ను 2018లో ఈ జాబ్లో నియమించింది. క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తెలంగాణ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ గ్రూప్ 1 ర్యాంక్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచ కప్లో అతను చేసిన విశేష కృషికి మరియు అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగిని కేటాయించింది. 2024 అక్టోబర్ 11న ఆయన అధికారికంగా డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా ఈ ఉద్యోగానికి డిగ్రీ అర్హత అవసరం అయినప్పటికీ సిరాజ్ క్రీడా ప్రతిభను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అతనికి మినహాయింపు ఇచ్చింది. అయితే మరి మీ అందరికీ ఒక డౌట్ వచ్చిందా? మరి విరాట్ మరియు రోహిత్ ఏ జాబ్ ఎందుకు ఇవ్వలేదు అని. అయితే ఇప్పుడు తెలుసుకుందామా? వీళ్ళు బీసీసీఐ A+ గ్రేడ్లో ఉన్నారని. మొత్తం ఇండియాలో 4 గ్రేడ్స్ ఉన్నాయి. A+, A, B, C. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఏ ప్లేయర్ A+ గ్రేడ్లో ఉంటే ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా లాంటి వారు క్రికెట్ తప్ప వేరే జాబ్ చేయలేరు.
ఎందుకు అంటే బీసీసీఐకి కావాల్సింది టీమిండియాలో బిగ్ స్టార్ల ప్లేయర్స్. ఎందుకు అంటే వాళ్ళ ఫుల్ ఫోకస్ క్రికెట్ మీద ఉండాలి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.